బీట్ రిలయన్స్, బీట్ అదానీ, బీట్ బిర్లా, బీట్ టాటా, దే ఆర్ ఆల్ అవర్ ప్రైడ్. దురదృష్టవశాత్తు మనం ఎలా చూస్తామంటే వీళ్ళందరినీ మనమే మన 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 మైండ్లో ఎలా పెట్టారంటే దే ఆర్ ఆల్ వీళ్ళు చెడ్డవాళ్ళు అన్నట్టు పెట్టారు. మళ్ళీ మనమే గూగుల్ని పొగుడుతాం, మనమే మళ్ళీ మైక్రోసాఫ్ట్ని పొగుడుతాం, మనమే చైనా వాళ్ళు వాళ్ళ సంస్థని అలీబాబాని పొగిడితే మనం వాళ్ళని పొగుడుతాం. కానీ మన దేశంలో ఉన్న వ్యాపారవేత్తలని మనం పొగడం. ఏమనంటే వ్యాపారవేత్తలు లంచగొండలు అంటారు. నేను బహిరంగంగా అడుగుతాను, నిజాయితీగా వ్యాపారం చేసి ఎవరు గెలవగలరు? ఇజ్ ఇట్ పాసిబుల్? ఆ చిన్నవాళ్ళైనా మీరే చెప్పండి. చిన్నవాళ్ళైనా ఎక్కడో చూడదు ఏదో ఒకటి వాళ్ళు మెలిక వాళ్ళు వాడకుండా అవ్వగలరా? ఇంకా డీప్గా వెళ్ళినట్టయితే విండోస్ ఏమి నిజాయితీగా అతను ఎదిగాడంటే బిల్ గేట్స్ యాపిల్ నుంచి సాఫ్ట్వేర్ దొంగతనం చేసే కదా బిల్ గేట్స్ ఎదిగింది. ఆ మైక్రోసాఫ్ట్ అంతా ఎక్కడి నుంచి దొంగలించాడు? యాపిల్ వాళ్ళు కష్టపడి స్టీవ్ జాబ్స్ కష్టాన్ని మొత్తం బిల్ గేట్స్ దొంగలించి కదా ఈ రోజు పత్తిత్తు మాటలన్నీ మాట్లాడతాడు బిల్ గేట్స్ బయటకు వచ్చి తను ఒక సంఘ సంస్కర్త కిందన. ఎవరికి తెలియదు బిల్ గేట్స్ చేసేవి? కరోనాది నిజానికి స్ప్రెడ్ చేయడంలో బిల్ గేట్స్ పాత్ర ఉంది.